నారాయణ నారాయణ. ప్రణామాలు దేవి పౌలమి. ఒక దేవత తన భక్తురాలిపై ఇంత కృపను వర్షించినప్పుడల్లా ఆ దృశ్యం వర్ణించలేనంత రమణీయంగా ఉంటుంది. నారాయణ నారాయణ. దేవి పౌలమి, చూస్తున్నారుగా మీరు, సంతోషి ఈ విధంగా అస్వస్థురాలు కావడం కూడా ఆమెకు ఎంత మేలు చేకూరుస్తుందో. ఈ వంకతో ఆమెకు అమ్మ మమకారం, అమ్మ ప్రేమ, అమ్మ ఆలింగనం దక్కుతున్నాయి. వీటి కోసం ఆమె ఎంతో తపించేది. నారాయణ నారాయణ. నేను చూస్తూ అర్థం కూడా చేసుకోగలను దేవర్షి, కానీ బహుశా మీకు గుర్తు లేదనుకుంటా. ఇది దేవలోక నియమ నిబంధనలకు విరుద్ధమని. దేవతలు మానవులకింత సన్నిహితంగా మెలగడం నిషేధం. దేవి సంతోషి దేవలోక నియమాలను ఉల్లంఘించారు. నారాయణ నారాయణ. కానీ దేవి పౌలమి, భక్తులుంటేనే భగవంతుడుంటాడు. ఈ సత్యము సమస్త లోకాలకు తెలిసినదే. అందుచేతనే బ్రహ్మదేవులు దేవతలను దేవుళ్లను నియమించారు. అలా వారు తమ భక్తులకు మంచి జీవితాన్ని అందించగలుగుతున్నారు. వారి ద్వారా ప్రేమ బీజాలను అంకురింపజేసి స్వయంగా ప్రేమిస్తున్నారు. ఈ విధంగా ఆ భక్తులు సదా అనుభూతి చెందుతున్నారు. సమస్త దృష్టిలో తాము ఒంటరివారు కామని, వారి ఆరాధ్య దైవం సదా తమకి అండగా ఉంటున్నారని. నారాయణ నారాయణ. దేవర్షి, భూలోకంలో ఎవరూ వైద్యులు లేరా? ఆ రోగాన్ని తగ్గించడానికి దేవి సంతోషి స్వయంగా భూలోకానికి వెళ్ళింది. నారాయణ నారాయణ. ఏం మాట్లాడుతున్నారు దేవి పౌలమి? సంతోషికి సంక్రమించిన వ్యాధి భూలోకంలోని వైద్యులకు అంతుబట్టడమే లేదు. అందుకే మాత సంతోషి స్వయంగా భూలోకానికి వెళ్లాల్సి వచ్చింది. అంతేకాదు దేవి పౌలమి, మరో విషయం కూడా తెలిసింది. సంతోషి శరీరంలో ప్రవేశించిన విషాణువులున్నాయే, వాటి ఉత్పత్తి భూలోకంలో కాలేదని, అసురలోకంలో జరిగిందని. అసురలోకంలో. దేవి పౌలమి, నా మనసుకు ఓ సందేహం కలుగుతోంది. అసలు అసురులు మానవులపై ఇటువంటి ప్రయోగాలు చేయవచ్చు, లేక మరొకటైనా జరిగి ఉండొచ్చు. దేవి పౌలమి, ఎవరో తమ వ్యక్తిగత శత్రుత్వం కారణంగా ఈ విధమైన కార్యం చేసే దుస్సాహసం చేస్తున్నారేమో. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.